శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అంటే ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. మీనరాశి వారికి ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు వరకు కూడా బాగుంటుందండి. ముఖ్యంగా రవి బుధులు ఉండడం వలన మీ రాశిలోనే లగ్నంలో అయినా సరే మీ రాశిలో అయినా సరే రవి బుధులు ఉంటే చక్కటి విద్య వస్తుంది, విద్యాపారంగతులు అవుతారు అని శాస్త్రం. అదొకటి ఉందండి. రవి బుధులు ఉండడం వల్ల ఫైనాన్స్ సంబంధించిన విద్యలో రావడానికి అవకాశం ఉంది. రాహు వలన శారీరక శ్రమ అధికంగా ఉండడము, మహాభయం ఉండడము, అలాగే శారీరకంగా దేహానికి అనారోగ్య సమస్యలు ఉండడము, తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఎదుటి వాళ్ళ ఇళ్లలో అంటే ఇంటి ఎదుర్కొనే వాళ్ళు కాదు. జనరల్గా మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు వేరే చోట ఉండి వాళ్ళ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. భోజనం ఎదుటి వాళ్ళ ఇంట్లో భుజించవలసి వస్తుంది. మీ చుట్టాలు అవ్వచ్చు కదా, మీ స్నేహితులు అవ్వచ్చు కదా, మీ పుత్ర సంతానం అవ్వచ్చు కదా బ్రహ్మాండంగా. సో ఈ విధంగా ఉంటుందండి. ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు మీకు ఎలాంటి ప్రభావం ఉంది. కష్టపడి పనిచేసే తత్వాన్ని మీకు ఇస్తారు. శని రాహువులు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అధికమైన శ్రమ కలిగిస్తూ ఉంటారు మీకు. అయినా మీకు ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. శత్రువుల ద్వారా ధనయోగం కలుగుతుంది. రవి ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, చలాకీగా ఉండడము, స్పీడ్గా ఉండడము, మంచి మనకి మనం పొగుడుకుంటూ ఉండడము, కొన్ని విషయాలు కొంతమంది కాదు అందరికీ కాదండి, అలా మంచి అద్భుతమైన ఫలితాలు రవి ఇస్తాడు. టాకటివ్గా ఇస్తాడు. టాకటివ్గా ఉంటారు. కుటుంబ వ్యవహారంలో ధన సంపత్తి కలుగుతుంది. కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల మధ్య అనురాగాప్యతలు పెరుగుతాయి మీ మీద. అలాగే స్పీడ్గా ఉంటారు చెప్పినట్టుగానే బాగా తెలివిగా ఉండడం, చదువు రావడం బాగా జరుగుతుంది. 3వ భావంలో గురుడు జనరల్గా తప్పు కదా. మీ రాశికి మాత్రము 3వ భావంలో గురుడు బలము ఎవరయ్యా అంటే కురుడే. మీ రాశికి 3వ భావంలో గురుడు ఖచ్చితంగా బలవంతుడే. మీరు బలవంతుడు. ఎటువంటి ఆడపోట్లో వచ్చినా సరే ధైర్యంగా నిలబడే శక్తి మీకు గురుడు ఇచ్చాడు. అది అదృష్టం అంటే. సరే అది పక్క పెడదామండి. మీ తమ్ముళ్ళకి బాగుండడము, నిరంతరము ప్రయాణాలు చేసేస్తూ మీ తోబుట్టువులు కలిసేస్తూ వాళ్ళ ఆరోగ్యము కనుక్కోవడము, అలాగే వాళ్ళ సహాయ సహకారాలు చేయడము అంతా బాగుంటుంది. మీకు ధైర్యంగా నిలబడుతూ ఉంటారు మీ వాళ్ళ కోసం. పనిలో పట్టుదలతో మీరు పట్టుదల బాగా ఉంటారు. తమ్ముళ్ళకి బాగా హెల్ప్ చేసే తత్వం మీరు ఉంటారండి. తమ్ముళ్ళకి బాగుంటుంది మీ వలన. అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడుగా ఉన్నాడు, మీ రాశిలో ఉన్నాడు. ఫైనాన్స్ సంబంధించిన విద్యలో బాగా వస్తుంది. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడికి విదేశ పర్యటన, మీ తండ్రి గారికి విదేశ పర్యటన సూచిస్తున్నాయి. అలాగే రైతులకి చాలా బాగుంటుంది. ఆనందంగా ఉండే రోజులు ఈ వారం రోజులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పంచమ స్థానానికి కుజ ప్రభావం వలన, నీచ స్థితిలో ఉండడం వలన, ద్వితీయ భావాధిపతి అవడం వలన డబ్బులు రావడం విషయంలో కొద్దిగా లేట్ అయినప్పటికీ డబ్బులు వస్తాయి. కాకపోతే ఏంటంటే మీకు ఈ ఫైనాన్స్ అంటే భూములు అమ్ముడు పోలేకపోవడం వలన, భూముల వలన చిన్న ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీ పుత్ర సంతానం విషయంలో పుత్రిక సంతానం విషయంలో కలగడం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయండి. కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల సంతానానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా కళారంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మీరు కొంతమంది
ఇప్పుడు ఏమంటారంటే స్టాక్ మార్కెట్ అంటాం కదా, అదే అంత దాన్ని నేను ఆడమని చెప్పను, ఎంకరేజ్ చేయను. స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. ఏదేమైనా చంద్రకేతువులు ఉండడము 7వ భావంలో గురుదృష్టి ఉండడం వల్ల, అంటే జనరల్గా చంద్రకేతువుల వల్ల భార్యాభర్తలకు అనురాగ ఆప్యాయత అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంది. ఎందుకు ఇంతసేపు ఆగామంటే చెప్పడం కోసం, సంతోషం కోసం చెప్పారండి. అంటే అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అదృష్టవంతులుగా అవుతారు. మీ భార్యాభర్తలు ఒకళ్ళు ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ, మెండుగా ఉండి నిండుగా ఉండి తొణకరు పెణకరు అద్భుతం. అంతేకాకుండా మీరు మీకు మీ ఇంట్లో కొత్త శుభవార్తలు ఉండడం, కొత్త మీకు పెళ్ళిళ్ళు కుదరడము, కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేయడము, వివాహాది వేడుకలు, అదే కొత్త వ్యాపారాభివృద్ధి ఎంత బాగుందండి. అలాగే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా, అనారోగ్యంగా బారిన పడకుండా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటూ సేవగా జనాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగానండి మీరు వ్యాపారంలో దిట్ట, మంచి తెలివితేట గలవారు, అమ్మ బాబాయ్. అంతేకాకుండా మీ చదువులో కూడా మంచి దిట్టే, బ్రహ్మాండ సక్సెస్ మెరిట్ స్టాండర్డ్ అంటారన్నమాట. మీరు మెరిట్ క్యాండిడేట్స్. అందుకని విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో ఉన్నతమైన విద్య మీరు తప్పకుండా ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కొంతమంది మీలో గురువుగారితో పాటు తీర్థయాత్రలు చేయవలసి వస్తుంది. మీకు మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు, అష్టాదశ పీఠాలు అంటారు కదా, అవన్నీ దర్శనాలు ఉంటాయి. వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుంది. అంటే ఏంటి అంటే మీరు ఫైనాన్స్ రంగంలో ఉంటే ఫైనాన్స్ వ్యాపారాలు, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ ఆడిటర్స్గాను, అలాగే వేదశాస్త్ర పండితులుగాను మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, డౌట్ లేదు. కానీ ఉద్యోగంలో మాత్రము, జాబ్లో మాత్రము ఆడవాళ్ళక్కడ చెప్తున్నారండి, లేడీస్కి మీకే చాలా కష్టపడి పనిచేయండి. ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు మీరు, అవి కొన్ని సందర్భాల్లో సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ వదిలేకండి. శని ఆటంకాలు కలిగిస్తాడు తప్ప ఇవ్వకుండా ఉండడు. ఉద్యోగాలు ఇచ్చి తీరుతాడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చెప్పబోయే సూచన ఏంటంటే మీరు కష్టపడండి, నిరంతరము మీరు కష్టపడండి, పై అధికారుల చేత మెప్పు పొందండి, మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి, మరింత బాధ్యత పెరుగుతుంది మీకు. దానివల్ల అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు మీకు వస్తాయి. సరే, అది పక్క పెడితే లాభాలు బాగా అధికంగా ఉంటాయండి. మీరు అనుకున్న దానికంటే లాభాలు బాగా వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి కూడా మంచి కాలం అని చెప్పచ్చండి. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే లాభాలు ఎక్కువ ఉంటాయి. ఒక్క సినిమా రంగమే కాదండి, ఏ రంగంలో ఉన్నా సరే మీకు అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. మీకు ఒక్క కాపాడేవాడు ఒక్క భగవానుడు గురుడు గ్రహమే. ఒక గ్రహం గురుబలం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారు. ఫస్ట్ది ఏంటంటే భార్యాభర్తలకు అనురాగం. సెకండ్ పాయింట్ ఏంటంటే వ్యాపారాభివృద్ధి, చదువు, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, తీర్థయాత్రలు. థర్డ్ పాయింట్ ఏంటంటే వ్యాపారంలో అధికమైన లాభాలు. మీకంటే పెద్దవాళ్ళ అన్నయ్యలు అక్కయ్యలకు వాళ్ళకి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో మనీ ఉండడము. ఒక్క గురుడు ఇన్ని భావాలు మిమ్మల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మీకు ఎటువంటి శని వలన, రాహువులో దోషాలు ఉంటాయంటారా? తక్కువగా ఉంటాయి. ఉండకుండా ఉండవు, ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి. గురుబలం ఉంది కదా, భయపడకండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. ఆయనకి పూజించడం వలన, ఆయన కళ్యాణం చేయించుకోవడం వలన కళ్యాణప్రదంగా మీ ఇంట్లో ఉంటుంది. అంటే ఏంటి? ధనయోగం ఉంటుంది, సంప్రాప్తిస్తుంది. అలాగే సంతానం విషయంలో అద్భుతంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతూ ఉంటారు. అలా ఉంటారన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి అంటే పవర్. ఆయన సామాన్యమా? సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని అనుగ్రహించాడంటే ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అంతేకాకుండా శని రాహువులు కూడా మీ రాశిలో ఉన్నారు కాబట్టి శనైశ్వరుడికి అభిషేకాలు, ఆంజనేయ స్వామికి అభిషేకాలు, అమ్మవారి యొక్క చండీ హోమాలు చేయించుకోవడం వలన స్ట్రాంగ్ పర్సనాలిటీగా తయారైపోతారు మీరు. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలండి. అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడం, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము,
కొంతమందికేమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితము సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాసులు అంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి, మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన, పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వల్ల అమ్మవారి చేయించుకోవడం వల్ల మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి, దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరం రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.